హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్స్ ఫిలిం ఫీడ్. మన రాకింగ్ స్టార్ యష్ గారి టాక్సిక్ మూవీ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన హైప్ కి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమాలో యష్ గారి క్యారెక్టర్ ఆ లుక్స్ మాత్రం మామూలుగా లేవు, మెంటల్ మాస్ ఉన్నాయి. టాక్సిక్ అనేది జస్ట్ ఒక యాక్షన్ ఫిలిం మాత్రమే కాదు, డార్క్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో పవర్ కి వైలెన్స్ కి అండ్ రిజంప్షన్ అన్ని మిక్స్ చేసి చూపించిన స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో గోవా మాత్రం పోర్చుగీస్ వాళ్ళ రూల్లోనే ఉండడం, దానికి సంబంధించిన పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది. పవర్, బేట్రాయల్, వైలెన్స్ మధ్యలో రాయ అనే క్యారెక్టర్ జర్నీని చూపిస్తారు. తన లైఫ్ లో లాయల్టీ, మొరాలిటీ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, అలాంటి అరాచకాల మధ్యలో తన డెసిషన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ రిజంప్షన్ కోసం స్ట్రగుల్ ఎలా చేస్తాడు, అసలు రాయ ఎవరు, వచ్చే సిచ్యువేషన్స్ ని ఎమోషన్స్ ని రాయ ఎలా హ్యాండిల్ చేశాడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల హీరో ఎంట్రీ, కామెడీ, రొటీన్ ఫైట్స్ కాకుండా మనల్ని డైరెక్ట్ గా పీరియడ్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అది వర్కౌట్ అయింది. స్టోరీ మొత్తం రాయ అనే క్యారెక్టర్ చుట్టే రివాల్వ్ అవుద్ది. ఒకవైపు పవర్ కోసం జరిగే పాలిటిక్స్, ఇంకోవైపు మోసం, మరోవైపు వైలెన్స్. అలాంటి అరాచకాల మధ్యలో రాయ తీసుకునే ప్రతి డెసిషన్ కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. గ్రాండ్ సెట్స్ కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఆ పోర్చుగీస్ రూల్ పీరియడ్ ని, ఆ డార్క్ అట్మాస్ఫియర్ ని, ఆ టెన్షన్స్ ని విజువల్స్ లో చాలా ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేశారు. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అండ్ మెయిన్ గా క్లైమాక్స్ మాత్రం అవుట్ స్టాండింగ్. విజువల్స్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ కి ఏ మాత్రం తగ్గలేదు. యష్ గారి క్యారెక్టర్ అండ్ మధ్యలో హీరోయిన్స్ వాళ్ళ రోల్స్, మెయిన్ గా నయనతార గారి రోల్ మాత్రం సాలిడ్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఒకవైపు అయితే, రవి బస్రూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్ లో సైరన్లు మోగుతున్నాయి. గ్రాండ్ విజువల్, కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్స్ తో ఇంటెన్స్ గా అద్దర కొట్టేశారు. ఓవరాల్ గా సినిమా వేరే లెవెల్ ఉంది. సినిమాని చూసిన వాళ్ళుంటే కామెంట్స్ చేయండి, సినిమా మీకు ఎలా అనిపించిందో. ఇంతకీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ కొట్టేసి ఒక లైక్ కొట్టేయండి. అలానే హైప్ బటన్ ని కూడా తట్టేయండి మావోయ్.